పగలు రాత్రి కష్టపడి చదివి తన జీవితాన్ని పరీక్షల్లోనే పెడుతున్న ఒక యువకుడికి తన కష్టానికి విలువే లేదని తెలిస్తే ఏమవుతుందో తెలుసా? పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్ యూజీ పరీక్షలు రద్దు చేయబడ్డాయి. అతను కేవలం పరీక్షల్లో ఫెయిల్ అవ్వడు, అతని జీవితం మీద నమ్మకాన్ని కోల్పోతాడు. కష్టపడటం మీద, మెరిట్ మీద, నాలెడ్జ్ మీద, చివరికి న్యాయం మీద కూడా నమ్మకం పోతుంది. అన్నిటికంటే దారుణం ఏమంటే తనని తాను నమ్మడం మానేస్తాడు. అప్పుడు అతను దేన్ని నమ్ముతాడు? అదృష్టాన్ని, డబ్బు బలాన్ని, సిఫార్సులను, లంచాలను. ఇలా మనిషి వ్యక్తిత్వాన్ని చంపేసే ప్రతి అడ్డదారిని నమ్మడం మొదలు పెడతాడు. నాకు చెప్పండి, నిజాయితీ మీద నమ్మకం లేని యువత ఉన్న దేశం ఎప్పటికైనా ఎదుగుతుందా? విషయాన్ని అర్థం చేసుకోకు. పోయిన సంవత్సరం పేపర్లను బట్టి షార్ట్ కట్లతో మార్కులు తెచ్చుకో అని చెప్పే చోట ఆర్యభట్ట లాంటి మేధావులు పుడతారా? భయంలో ఉన్న విద్యార్థి ఇక కలలు కనలేడు, కొత్తగా ఆలోచించలేడు. అతను కేవలం జాబ్ సెక్యూరిటీ కోసం, పెన్షన్ కోసం, లేదా ఏదైనా శాశ్వతమైన దానికోసం వెతుకుతుంటాడు. అతనికేదో సక్సెస్ కావాలని కాదు, జీవితంలో ఉన్న భయం వల్ల. మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల మీద ఉన్న విపరీతమైన క్రేజ్ వెనుక అసలు కారణం ఇది కాదా? నేను అదృష్టవంతుడిని. నేను 95 మార్కులకు రాస్తే నాకు 95 వచ్చేవి. నాకు తెలుసు ఎన్ని వస్తాయో, ఎంత కష్టపడాలో. నా తలరాత నా చేతుల్లోనే ఉందనే నమ్మకం నాకుండేది. అది నాకు నా జీవితం నా చేతుల్లోనే ఉందనే నమ్మకాన్ని ఇచ్చింది. నేటి యువతకు కూడా అలాంటి నమ్మకం కలగాలి, లేదంటే ఈ దేశ పునాదులకే ప్రమాదం. గుర్తుంచుకోండి, ఒక గొప్ప సమాజం కేవలం జీడిపి లెక్కల మీద నిలబడదు. నీ కష్టానికి తగిన గౌరవం దక్కుతుంది, నీ ప్రతిభ వృధా కాదు అనే ఒక నిజమైన నమ్మకం మీద నిర్మించబడుతుంది.